శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యే నమ. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. అంటే ప్రతి శ్లోకము దాని అర్థం అన్నమాట. రోజు మన గుళ్ళో 3 గుళ్ళల్లోనూ ప్రభాత పూజలు అయిన తర్వాత ఈ భారతం చెప్పుకుంటాం అనేది సంప్రదాయంగా వస్తుంది. నిజానికి శాస్త్రోక్తంగా మాట్లాడాలంటే ప్రతి గుళ్ళో కూడా ఈ విధంగా భారతం చదవాలి. ఇతిహాసం భారతం కానీ రామాయణం కానీ ప్రభాత పూజలు అయిన తర్వాత చదవాలి. ఆ సాంప్రదాయం ప్రకారం మనం కూడా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం భారతంలో ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 61 అధ్యాయాలు పూర్తి చేసాం. 62వ అధ్యాయాన్ని ఈరోజు చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ की जय. युधिष्ठिर उवाच शिवान् सुखान् महोदर्कान् अहिंस्रान् लोकसम्मतान् ब्रूहि धर्मान् सुखोपायान् मद्विधानां సుఖావహాన్. ధర్మాజు మళ్ళీ ప్రశ్నించాడు భీష్ముల వారిని. శుభం, సుఖం, సత్ఫలాన్నిచ్చేవి, హింస లేనివి, లోక సమ్మతాలు, తేలిగ్గా ఆచరింపదగినవి, నా వంటి వాళ్ళకి సుఖప్రదాలు అయిన ధర్మాలు నాకు ఉపదేశించు తాత అని అడిగాడు. భీష్మ ఉవాచ బ్రాహ్మణస్య తు చత్వారస్త్వాశ్రమా విహితా ప్రభో వర్ణాస్తాన్ నామ వర్తంతే త్రయో భారత శతమా. ఆశ్రమ విధానం ఏదైతే ఉందో అది బ్రాహ్మణులకే విధించబడిందయ్యా, మిగతా వాళ్ళకి అవసరం లేదు. అంటే బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసాశ్రమం, 4 ఆశ్రమాలు అనేవి బ్రాహ్మణులకే విధించబడ్డాయి అని ఇక్కడ చెప్పారు భీష్ముల వారు. ఉక్తాని కర్మాని బహూని రాజన్ స్వర్గ్యాని రాజన్య పరాయణాని నేమాని దృష్టాంత విధౌ స్మృతాని క్షాత్రే సర్వం విహితం యథావత్. స్వర్గాన్నిచ్చే రాజ సంబంధిక కర్మలు చాలా చెప్పబడ్డాయి, కానీ అవి నీ ప్రశ్నకు సమాధానాలు కావు. క్షత్రియత్వంలోనే అంతా నిలిచి ఉన్నదని తెలుసుకో. క్షత్రాని వైశ్యాని చ సేవమానః శౌద్రాని కర్మాణి చ బ్రాహ్మణః సన్ అస్మిన్లోకే నిందితో మందచేత పరేచలోకే నరయం ప్రయాతి. నివృత్తిపరుడు కావలసిన బ్రాహ్మణుడు ప్రవృత్తిపరాలైన క్షత్రియ, వైశ్య, శూద్ర కర్మలు ఆచరిస్తే ఖచ్చితంగా నరకాన్ని పొందుతాడు. శాస్త్రం చెప్పింది ఏమిటంటే బ్రాహ్మణుడు బ్రాహ్మణ కర్మలే చేయాలి, కానీ క్షత్రియులు ఆచరించేవి, వైశ్యులు ఆచరించేవి, శూద్రులు ఆచరించే కర్మలు చేయకూడదు. అటువంటి వాడు ఖచ్చితంగా నరకానికి వెళ్తాడు. యా సంజ్ఞా విహితాలోకే దాసేసు నివృకే పశౌ వికర్మణి స్థితే విప్రే శైవ సంజ్ఞా చ పాండవ. లోకంలో దాసుడికి, కుక్కకు, తోడేలుకి, పశువుకు వాటిని ఎంత చులకనగా చూస్తారో బ్రాహ్మణుడు కూడా తనకు విరుద్ధమైన కర్మను గనక చేస్తే అంత చులకనగా చూస్తారు సుమా. షట్కర్మ సంప్రవృత్తస్య
ఆశ్రమేషు చతుర్వ్యపి సర్వధర్మోపపన్నస్య సంవృతస్య కృతాత్మనః బ్రాహ్మణస్య విశుద్ధస్య తపస్య అభిరతస్య చ నిరాశిషో వదాన్యస్య లోకాహ్యక్షర సంహిత. షట్కర్మలు ఆచరిస్తూ 4 ఆశ్రమాలని వర్తిస్తూ సర్వధర్మమైన అహింసను పాటిస్తూ ధర్మ కవచంతో కప్పబడి వశమైన మనస్సుతో అంటే మనసును వశంలో ఉంచుకొని శుద్ధుడై తపస్సులో ప్రీతి కలిగి ఆశలు లేని వదాన్యుడై విశుద్ధుడైన బ్రాహ్మణులకు అక్షయ లోకాలు సిద్ధిస్తాయి. నిన్నటి అధ్యాయంలో మనం చదువుకున్నాం బ్రాహ్మణ్ణి ఎవరు ఎలా గౌరవించాలి అనేది. ఇవాళ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు భీష్ములు వారు? తనకు విధించిన కర్మలు చెయ్యాలే కానీ వైశ్యులకి క్షత్రియులకి శూద్రులకు విధించిన కర్మలు బ్రాహ్మణుడు చేయకూడదు. అలా చేస్తే కుక్కను చూసినట్టుగా చూస్తారు అతన్ని. కాబట్టి ఎవరిని గౌరవించాల్సింది అనంటే ఏవైతే బ్రాహ్మణులకు విధించబడ్డాయో సంధ్యావందనము, నిత్యాగ్నిహోత్రము, తర్వాత అతిథి పూజ, వైశ్వదేవో ఉంటారు, ఇవి ఆచరించాలి. ఇవి ఆచరించని వాడిని బ్రాహ్మణుడి కింద చూడకూడదని చెప్తున్నాడు అనమాట. అవి ఆచరించకుండా వేరే కర్మలు ఆచరిస్తే వాడిని చులకనగా చూస్తారు. అలా విశుద్ధులైన బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నాడో వాడికి అక్షయ లోకాలు సిద్ధిస్తాయ్యా. యో యస్మిన్ కురుతే కర్మ యాదృశ్యం ఏన యత్ర చ తాదృశ్యం తాదృశ్యేనైవ సగుణం ప్రతిపద్యతే. ఎవరు ఏ అవస్థలో, ఏ ప్రదేశంలో, ఏ కాలంలో ఎటువంటి పని ఏ ఉద్దేశంతో చేశాడో అదే భావంతో అదే ఫలాన్ని అతను పొందుతాడు. వృద్ధ్యా కృషివణిత్వేన జీవ సంజీవనేవ చ వేత్తుమర్హసి రాజేంద్ర స్వాధ్యాయ గణితం మహత్. వడ్డీ వ్యాపారం, వ్యవసాయం, వేట వీటితో సమానమే వేదాభ్యాసం కూడా అని తెలుసుకోవయ్యా ధర్మరాజా అని భీష్ముడు చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే వైశ్యులకు వ్యాపారం ఎలాగో, రాజులకు పరిపాలన ఎలాగో, బ్రాహ్మణులకి వేదం చదవటం అలాగా అని చెప్పడం. వేదాధ్యయనం అనేది బ్రాహ్మణుడికి విధి. ఎందుకు? బ్రాహ్మణుడే పురోహితుడు కాబట్టి, పురానికి హితం చెప్పేవాడు కాబట్టి, మనం ఆచరించే ఆచారాలన్నీ కూడా వేదంలో చెప్పాయి కాబట్టి వేదం ప్రకారం ఏం చేయాలి అని సమాజానికి చెప్పవలసిన బాధ్యత బ్రాహ్మణుడిది. కాబట్టి ఆ వేదాభ్యాసం అయినా ఇప్పుడు వేరే కులాలకు విధించిన కర్మ, వ్యవసాయం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒకటేను. కాల సంచోదితో లోక కాల పర్యాయ నిశ్చిత ఉత్తమాధమన అమమధ్యాని కర్మాని కురుతేవశ. కాలంతో ప్రేరేపింపబడిన లోకులు కాలగమనం చేత వశం తప్పి ఉత్తమ, మధ్యమ, అధమాలైన పనులు చేస్తూ ఉంటారు. అంతవంతి ప్రధానాని పురా శ్రేయస్కరాణి చ స్వకర్మ నిరతో లోకే అక్షరయ సర్వతోముఖ. పూర్వజన్మంలో చేసిన కర్మలు శుభాలైనా అశుభాలైనా ఈ జన్మలో అంతమొందుతాయి. అవి కూడా ఎలా అంతమవుతాయి? అనుభవిస్తేనే అంతమవుతాయి. అంతేకాదు ఈ జీవుడు చాలా స్వతంత్రుడు. అంచేత వేరే మళ్ళీ తన ఇష్టం వచ్చిన కర్మలు చేస్తాడు. వాటిని మళ్ళీ అనుభవిస్తేనే కానీ అవి నశించవు. అంచేతనే మనం మంచి పనులు చేసినా కూడా వాటిని భోగంతో అనుభవించాలి. భోగం అంటే యజ్ఞం చేయడం కూడా ఒక భోగమే. భాగవతంలో చెప్పారు. రాజులు
సత్రయాగాలు 100 సంవత్సరాలు జరిగే సత్రయాగాలు చేసినట్టుగా చెప్పారు. అలా పుణ్యాన్ని భోగాలతో అనుభవించాలి. అలానే పాపాలని కష్టాలతో అనుభవించాలి. ఈ విధంగా అనుభవిస్తే గానీ అవి నశించవు. అంచేత కర్మలకు విధి నిషేధాలు ఏర్పడ్డాయి. అంటే స్వేచ్ఛా ప్రవృత్తిని అడ్డగించేందుకే శాస్త్రం విధి నిషేధాలు విధించింది. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి వర్ణాశ్రమ ధర్మ కథనే 26తమోధ్యాయ. ఇది వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 62వ అధ్యాయం. రేపు 63వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.